19 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత బాక్సింగ్ రింగ్లోకి దిగిన మైక్ టైసన్ను చిత్తుగా ఓడించాడు యువ బాక్సర్ జాక్ పాల్. నెట్ఫ్లిక్స్ ప్రత్యక్ష ప్రసారం చేసిన ఈ ఆసక్తికర మ్యాచ్లో జాక్ పాల్ చేతిలో మైక్ టైసన్ 79-73 తేడాతో ఓడిపోయాడు. టెక్సాస్లోని ఆర్లింగ్టన్లో జరిగిన ఈ మ్యాచ్ కోసం 58 ఏళ్ల మైక్ టైసన్ 19 ఏళ్ల తర్వాత మళ్లీ రింగ్లోకి అడుగుపెట్టాడు. 1987 నుంచి 1990 వరకు వరల్డ్ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్గా ఉన్న టైసన్ కెరీర్లో 59 బౌట్స్లో 50 గెలిచాడు. అందులో 44 సార్లు ప్రత్యర్థులను నాకౌట్ చేసి పారేసి బాక్సింగ్ చరిత్రలో ఓ లెజెండ్గా పేరు తెచ్చుకున్నాడు. ఇప్పుడు యూట్యూబర్ కమ్ బాక్సర్ అయిన జాక్ పాల్ పొగరు అణుస్తానంటూ లేటు వయసులో బరిలోకి దిగి చిత్తుగా ఓడిపోయాడు మైక్ టైసన్. జాక్ పాల్ టైసన్ను ఓడించిన తర్వాత తన వినయాన్నైతే చాటుకున్నాడు. మ్యాచ్కు ముందు తనను చెంప మీద కొట్టిన మైక్ టైసన్ను మ్యాచ్లో ఓడించి, మీరొక లెజెండ్, మీతో మ్యాచ్ ఆడడాన్ని, మిమ్మల్ని ఓడించారనే విషయాన్ని జీవితాంతం చెప్పుకుంటా అంటూ టైసన్కే ఈ విజయాన్ని ట్రిబ్యూట్ ఇచ్చాడు. మైక్ టైసన్ను ఓడించడం ద్వారా జాక్ పాల్ 300 కోట్ల రూపాయల ప్రైజ్ మనీని సొంతం చేసుకున్నాడు.